ఇస్బాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో నైట్ కొంచెం బ్రెయిన్ డిస్టర్బెన్స్గా ఉండే అనమాట. ఏం చేయాలి అర్థం కాలేదు. ఇంకా అట్లా థింక్ చేసుకుంటా ఉంటే ఇంట్లో నేను మళ్ళీ ఫీవర్ వస్తుంది, ఇంకేదైనా అవుతుంటుంది అనమాట. సో అందుకనే ఏం చేస్తా అంటే నేను ఎప్పుడైనా బండి తీసుకొని ట్రావెల్ చేస్తుంటా. సో నైట్ సిటీ తిరిగేసి వచ్చి ఇప్పుడైతే మన షాన్పేట దగ్గరకు వచ్చి కూర్చున్నామని, ఇక్కడ ఈ లేక్ దగ్గర కొంచెం కూర్చున్నాం అనేసి కూర్చున్నాను. నిద్ర సరిగా పట్టట్లేదు అనమాట నైట్లో. అందుకనే మనం ఏదో ఒకటి ట్రావెల్ చేస్తూ ఉంటాం. అంటే బ్రెయిన్లో ఆలోచనలు అట్లా ఉంటాయి అనమాట. సో అంటే నాకు ఒక్కరికే కాదు, చాలామంది బాయ్స్కి కూడా ఇలానే ఉంటుంది. అలా అనేసి ఇక నేను ట్రావెల్ చేస్తూనే ఉంటా, ఇట్లా తిరుగుతూనే ఉంటా. ఎందుకంటే మార్నింగ్ కానీ మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఆఫీస్కి పోవాలి కాబట్టి ఆఫీస్కి వెళ్తాను. ఇప్పుడైతే మనం లొకేషన్ చూద్దాం. అసలు బ్యాక్గ్రౌండ్లో మేఘాలు అయితే సూపర్ ఉన్నాయి, మస్తుగా అనిపిస్తున్నాయి, చూసుకోవచ్చు. అసలు లొకేషన్ ఇలా ఉంది. అసలు ఇక్కడ సైక్లింగ్ వాళ్ళు సైక్లింగ్ చేస్తారు, వాళ్ళు వచ్చారు అనమాట. అక్కడ టీమ్ ఉంది కదా, 1 2 3 7 మెంబర్స్. తెలంగాణ మన బైక్ వచ్చేసి అక్కడ ఉంది మన బైక్. సో ఈరోజు అయితే మార్నింగ్ ఫోన్ జారిపోయింది. సో జారిపోవడం వల్ల ఇదిగో ఐఫోన్ 15 ప్లస్ గ్లాస్ అయితే వలిగిపోయింది. సో గ్లాస్ వలిగింది కానీ మన ఫోన్కి అయితే ఏం కాలేదు, ఇంకా నయం. సో ఇప్పుడైతే మనం ఈ గ్లాస్ వేయించాలి, ఇంకా చూద్దాం, ఇంకా కొత్తది కూడా వేయించేది ఉంది. ఎట్లా అయిపోయింది. అది ఇస్బాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్, నా జీవితం 2024. సో అందరు ఎలా అందరు బాగుండండి, నేనైతే మస్తున్నా. ఈరోజు అయితే చెప్పాలంటే సాడ్ న్యూస్లే ఉన్నాయి ఇవాళ. ఏంటంటే ఫస్ట్ మన బిజినెస్ స్టార్ట్ చేస్తామనేసి మనం వేరే కంపెనీ కొటేషన్ ఇచ్చినాము. కొటేషన్ అడిగిండు, అదొక అంటే అది హ్యాపీ అంటే కొటేషన్ ఇచ్చిన, అది మంచిదే. కొటేషన్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే మనకెంత లాస్ట్ అంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన కాబట్టి లీస్ట్ ప్రైజ్ ఇచ్చినాం అనమాట. ఇంతకంటే తక్కువ రాదు అనేసి మనం బడ్జెట్ అయితే ఇచ్చినాం. సో అతను ఏమన్నాడంటే లేదు దానికన్నా తక్కువ మాకు వస్తుంది అని అన్నాడు. సో ఉన్న ఒక కంపెనీ కూడా ఇంకా అది అయిపోయినట్టే. మళ్ళా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫార్మింగ్ చేద్దాం అనుకున్నా కదా. సో ఫార్మింగ్ ఏమైందంటే ఈ లొల్లీలు ఉన్నాయి కదా. సో మొన్న అంతకు నాకు జ్వరం వచ్చింది, మళ్ళీ ఇది మా లొల్లి, మా బోర్లు ఇంకో లొల్లి ఉంది. సో దానివల్ల మా అమ్మ భయపడుతుంది అనమాట నేను ఫార్మింగ్ చేస్తా అంటే. సో మళ్ళీ మా అమ్మ కూడా లేదు, మా తీర్థయాత్ర పోయిందని చెప్పిన కదా. సో ఇప్పుడు దున్నిపిచ్చి సాఫ్ చేసి జున్నిపిచ్చి పోగిన ఇత్తనాలు వేసేయాలన్నమాట. మనకు బోరు కూడా అంత ఇక్కడ లేదు అనమాట. బోర్ ఉంది కానీ అందులో నీళ్ళు ఉన్నాయో చెక్ చేయాలి. ఒక బోర్లో నీళ్ళు ఉంది, ఇత్తనాలు వేసి ఇప్పటికి ఈ టైం వరకు ఇత్తనాలు వేసేసి దున్ని ఉండాలి. కాకపోతే మా అమ్మ ఊరు లేదు, 13 days పడుతుంది కాబట్టి ఇక్కడ చూస్తానికి చేస్తానికి ఎవరు లేరు అనేసి ఇది కూడా నెక్స్ట్ ఇయర్ చేద్దాంరా, ఈ ఇయర్ వద్దన్నది. సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. స్పెడ్లిన్ అయితే నేనైతే పక్కా ఫార్మింగ్ స్టార్ట్ చేస్తా. ఈ ఇయర్ నుంచి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వరకు అయితే అంతా అంటే నెక్స్ట్ ఇయర్ వరకు అయితే ఇక్కడ. సో ఈ ఇయర్ నేను స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ వరకు అయితే నేను ఎట్లయినా సరే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, స్టార్ట్ చేసేస్తా. ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేస్తా. ఫస్ట్ నా టార్గెట్ ఏదైనా బోర్ వేయాలి, బోర్ వేసిన తర్వాత మిగతా అన్ని పనులు చేయాలని నేను అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే ఈరోజు మన పాత బోర్ ఉంది, సో అందులో చెక్ చేద్దాం, అది వస్తుందో అసలు చూద్దాం. అందులో వాటర్ ఉన్నాయో చూసిన తర్వాత ఇంకో బోర్ ఉంది, లొల్లి ఉంది, అది దాన్ని ఇచ్చిపెడతా. నాకు అంతా దాన్ని పట్టించుకొని ఇప్పుడు లొల్లి పెట్టుకొని అవి చేసి అంత ఇంట్రెస్ట్ లేదు, పోనీ అనేసి అట్లా ఉద్దేశం ఉంది. లొల్లి అయినప్పుడు చూద్దాం అనేసి ఊకున్నా. అంటే ఇప్పుడు మళ్ళీ నాకు ఎక్స్ట్రా ఏమైందంటే బోర్కి ఇప్పుడు ఎక్స్ట్రా నాకు 1 lakh దాకా ఖర్చు వస్తుంది. అది ఎంత పడుతుందో తెలియదు. సో బోర్ అయ్యడానికి ఏమో 30-40 వేలు లేకపోతే 50 వేలు అవుతాయి. మళ్ళీ కేసింగ్ ఉంటుంది దానికి, ఆ కేసింగ్కి మళ్ళీ బోర్కి వీటిలన్నిటికీ 1 lakh దాకా ఈజీగా ఖర్చు వస్తుంది అనమాట. సో అందుకనే ఎక్స్ట్రా ఈ మనీ యాడ్ అయింది అనమాట. నేను ఏమనుకున్నా బిజినెస్కి ఫార్మింగ్కి 4 lakhs 3.5-3 lakhs అయితే అనుకున్నా. కాకపోతే ఇప్పుడు బోరు లేదు కాబట్టి వేయాలి కాబట్టి 1 lakh ఇంకా ఎక్స్ట్రా అంటే మొత్తం 5 lakhs 4-5లా అయిపోతుంది అనుకున్నా. అంటే అవి అంతా మనీ మన దగ్గర లేవు, సెట్ చేస్తున్నా. ఇంకా బోర్ దగ్గరికి వెళ్ళి ఒక రౌతే చూద్దాం, వాటర్ ఉన్నాయో చూద్దాం. చూసిన తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ అయితే చూద్దాం. సో చాలామందికి ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ చాలా హెల్దీ అని. ఒకప్పుడు అయితే వీటిలో పండ్లను కూడా తినేటోళ్ళు. ఇప్పుడు నాకు అంటే చిన్నగా ఉన్నప్పుడు వస్తుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటాయి. మనం కూడా ట్రై చేద్దాం.
తీయనో నేను చేదు ఉండే అనుకున్నా. ఇవి కూడా తీయనో ఉన్నాయి, బాగున్నాయి. చాలామంది తింటారు, దాదాపు ఫార్మర్స్ అయితే దాదాపు బాగా దగ్గర ఫార్మర్స్ ఉన్న వాళ్ళైతే పక్కా తింటారు. మామూలుగా పిట్టలు ఇవి తింటుంటాయి కదా, ఎందుకో అనుకున్నా. చాలా టేస్ట్గా ఉన్నాయి. సో ఈ హెల్దీ కూడా సో బాగుంది అనమాట. ఇప్పుడైతే మనం బోర్ దగ్గరికి వెళ్దాం. ఎప్పుడు అక్కడ పైనుంచి లేకపోతే అక్కడ నుంచి అక్కడ పైనుంచి ఉంటుంది ఇంకా మొత్తం. ఇవి కనిపించే చెట్లున్నాయి, ఆ పైన ఉంటుంది. ఆ పైన చూపిస్తా. మనకైతే అక్కడ ఒకటి ఉంది బోరు, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇప్పుడైతే అడిగి పోదాం. మళ్ళా చూసాను మీకు గొడవలు ఉంది అని చెప్పినా కదా. సో అంతకుముందుకు మన ఇక్కడ ఎవరు వ్యవసాయం చేయకపోయేటోళ్ళు. సో ఇంకో బోర్ ఉందనే కదా, అది చూపిస్తా. అసలు ఇక్కడ ఎవరు వ్యవసాయం చేయకపోయేటోళ్ళు చాలా. అప్పుడు ఇక్కడ చేసింది అయితే మా ఫస్ట్ స్టార్ట్ చేసిన అయితే మా డాడీ. సో మా నాన్న అప్పుడు మా తాత చేసేటోడు, మా తాత నుంచి మా నాయన చేసిండు. మా నాయన చేసిండు అనమాట. సో చాలామంది ఫాదర్ని తెలంగాణలో నాయన లేకపోతే డాడీ అని ఇప్పుడు అంటూ డాడీ మళ్ళీ నాన్న ఇవన్నీ అంటారు. సో ఫాదర్ అంటారు. మేమైతే అప్పటి నుంచి అయితే అట్లా పిలిచేటోళ్ళం. సో మన బోర్ అయితే చెప్పిన కదా. సో అక్కడ ఇంకోటి ఉందా, అక్కడ సైడు అక్కడ కనిపిస్తుంది కదా. అక్కడ ఏమైందంటే చిన్న లొల్లు ఉంది, అది గెట్టు దగ్గర ఉందనమాట. అప్పుడు అంత ముందుకు మా నాన్న వేసింది అది. సో అది ఇప్పుడు జాగా అటు ఇటు పైన కోల్ఫరం కట్టారు మా వాళ్ళు. సో దానివల్ల మాకు పైన ఎక్కువ వచ్చి కింద తక్కువ అయిపోయింది. ఇటు సైడ్ జరిగేసారు అనమాట. సో దానివల్ల మా బోర్ అటు సైడ్ వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు మన బోర్ అయితే ఇగో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది. ఇగో ఈడుందా, ఈ రౌతు పెట్టి ఉందా, ఈడ చెక్ చేయాలన్నమాట. ఈడ కనిపిస్తుంది అనుకుంటా, మీకు కనిపిస్తుందా? సో ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడండి. సో ఇది ఇందులో వాటర్ ఉన్నాయి, అలా ఇప్పుడు చూడాలి. దరి లేదని క్లోజ్ చేసిరంట. అప్పుడు వాటర్ ఉండేదంట, ఇప్పుడు దరి లేదని క్లోజ్ చేసిర్రు. ఇది ఇలానే ఉండిపోయింది. చూద్దాం మనం రౌతులేసి. సో 2-3 రౌతులు వేసిన ఏం సౌండ్ ఏమొస్తలేదు. సో దానివల్ల దీన్ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఏమైనా పడతాయి, ఏమైనా చిన్న ఏమైనా పడతాయి, చూసుకోకుండా వచ్చిన కుక్కలు కానీ ఏదైనా పడినాయి అనుకో మళ్ళీ ఇబ్బందిగా. దానివల్ల అనేసి దాన్ని క్లోజ్ చేసేసిన. చెమటలు వస్తున్నాయి, కొంచెం ఎండకి వస్తే వాళ్ళు చెమటలు ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి. ఇవాళ వాతావరణం కూడా బాగానే ఉంది, ఇలా ఉందన్నమాట. సో ఫుల్ అయితే అప్పుడైతే ఒకప్పుడు ఫుల్ వాటర్ ఉండే. ఇక్కడ వ్యవసాయం అయితే మా వాళ్ళే వేస్తుండే. ఇక్కడ ఉండే పక్కన అక్కడ వాళ్ళు ఈడ పని చేసాక వచ్చేటోళ్ళు. మా నాన్న చనిపోయాక ఇంకా చాలా అదైపోయింది. ఇప్పుడు ఉన్న కొత్త ఇల్లు ఇప్పుడు ఉంది కదా పెద్ద ఇల్లు, ఆ పెద్ద ఇంట్లో అప్పుడు పాతిల్లు ఉండే చిన్న పెంకటిల్లు. సో అందులో ఉండేటోళ్ళం. చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు అంటే కొంచెం ఒక లెవెల్లో ఉన్నాం, కానీ ఒకప్పుడైతే చాలా మా నాన్న చనిపోయినాక చాలా ఇబ్బంది పడ్డాం. చాలా ఒక్కోసారి తినకపోయేటోళ్ళం, ఒక్కోసారి ఉండేది, ఒకసారి ఉండకపోయేది. మా అమ్మ చాలా కష్టపడి మళ్ళీ చదివించింది. మా అన్నయ్య అసలుకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అప్పుడు దీపం పెట్టుకొని చదువుకుండు. అంటే అప్పుడు అంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఉండే. సో అలా వేసి ముందరికి వచ్చేసినాం. నేను నా పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ దాకా నాకు ఆవులు ఉంటుండే. సో ఆవులు అవి ఇవి చూసుకునేటోని. సో మా అన్నయ్య సిటీలో ఉండేటోడు, హాస్టల్లో ఉండేటోడు. ఎంబీఏ దాకా చేసిండు. ఎంబీఏ చేసి ఇప్పుడు ఎంఎస్సీ చేద్దాం అనుకుంటున్నాను, కానీ సెట్ అయితే లేదు, పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక జాబ్ చేస్తుండు. ఇదనమాట మనం పాత బోర్ చూపిస్తానుగా, ఇక్కడ ఉంటుంది అడుందా. సో అది ఉందా, అదనమాట. అది గొడవలు ఉంది. సో వీడికి మన గెట్టు ఇది ఇగో ఈయన ఉందా మన రాయి, ఇది వీడికి మన గెట్టు. ఇదంతా ఇంకంతా మనదే. ఇది మా కాకులది అనమాట, ఇది మాది. ఇలా అనమాట. సో దానివల్ల మా అమ్మ అంటే నాకేమైనా అవుతుందేమో అని మా అమ్మ భయం అంతే. సో దానివల్ల ఈ గొడవలకు పోకురా, ఈ గొడవలు ఉన్నా లేకున్నా వద్దు, ఉన్న దగ్గరనే చేసుకో, జాబ్ అయితే జాబ్ చేసుకో అనే సిచ్యువేషన్ ఉంది కాబట్టి నేను జాబ్ చేసిన ఇన్ని రోజులు. ఇప్పుడు కూడా జాబ్ చేసుకుంటూ చేద్దామని ట్రై చేస్తున్నా. సరే చూద్దాం, బిజినెస్ సెట్ అయితే బిజినెస్ చేస్తా, లేకపోతే జాబ్లనే సెట్ అయిపోతా అదనమాట. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి అక్కడ ఉందాం ఇంకా. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంత పెద్ద బండి అది ఇచ్చేది 21 కిలోమీటర్స్ ఇస్తుంది. సో మా ఇంటి నుంచి వీడికి 1.5 కిలోమీటర్ ఉంటుంది. డైలీ 3 కిలోమీటర్స్ అనమాట. డైలీ అంటే ఈవినింగ్ కూడా వస్తా ఒక్కోసారి. సో 3 కిలోమీటర్స్ డైలీ వస్తున్నావు, దానికే పెట్రోల్కే అయిపోతే ఉన్న 4 చెట్లకి ఎందుకు అంత దూరం పోవడానికి చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అన్నారు. సో నేను ఒకటే చెప్తాను, నేను నార్మల్ ఈ చెట్లు లేకున్నప్పుడు కూడా నేను
అంటే పీస్ఫుల్ మంచిగా మైండ్ ఫ్రీగా ఉండడానికి ఈడికి వచ్చే కూర్చునేటోని, చాలా టైం ఇక్కడనే స్పెండ్ చేసేటోని. ఏం వేయకుండా కూడా నేను ఉత్తి ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ వచ్చి కూర్చునేటోని అనమాట. సో అది మళ్ళా ఇంకోటి ఏంది మెయిన్లీ ఇంకోటి ఏం చెప్దాం అనుకున్నానంటే, సో ఎవరెవరి కోసమో ఎంతెంతో దూరం కొన్ని వందల కిలోమీటర్లు తిరిగిన వాళ్ళ కోసం అటు ఇటు తిరిగిన, అంటే ఫ్రెండ్స్ కావచ్చు, చాలామంది ఆలీలు కావచ్చు, చాలామంది కోసమైనా అటు ఇటు తిరిగిన ఎంతో ఖర్చు అయిపోయినాయి. సో ఇవి చెట్లకి ఏంటంటే ఇప్పుడు నేను నీళ్ళు పోసి ఇవి ఆడితే ఇప్పుడు నాకు అంటే నాకనే కాదు ఇంకా ఫ్యూచర్లో నా వల్ల ఇట్లా నీళ్ళు పోస్తే దానివల్ల నాకు కాయలు అంటే ఇప్పుడు అదేంటి జామ చెట్టు, సో జామకాయలు కావచ్చు, నిమ్మ చెట్టు నిమ్మకాయలు కావచ్చు. సో ఇన్ని కిలోమీటర్స్ తిరిగి వాళ్ళ కోసం తిరిగితే మనకేం రాలేదు. సో వీటిల కోసం అంటే ఇది ఉంటే నాకు కొంచెం పీస్ఫుల్, అంటే మైండ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. సో పొద్దున్నే ఈ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. సో దానికోసం నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట. సో దానికోసం నేను ఇంత దూరం రావడం అయితే ట్రై చేస్తా. మళ్ళీ ఇంకా ఏంటంటే ఈ చెట్ల కోసం. సో ఎందరూ ఏమనుకున్నా సరే కానీ నేనైతే వీటిలను మంచిగా చూసుకుంటా అంటే వీటిని ఎట్లయినా పెద్దగా చేసేసి మంచిగా అయితే గ్రోత్ చేస్తా అని అనుకుంటున్నా. సో అదైతే పక్కా చేస్తా. ఇప్పుడైతే మనం చెట్లకి నీళ్ళు అయితే పోదాం. లెట్స్. సో మన శాంపుల్ ఓకే అయింది ఉండే కదా, అంటే ఓకే అంటే టెస్టులు రిపోర్ట్లు వచ్చినాయి కదా, నా దగ్గర ఉన్న శాంపుల్స్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ మన ఫస్ట్ యూనిట్ ఉంటాయి కదా, ఆ ఫస్ట్ యూనిట్ దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ శాంపుల్ తీసుకొని, అంటే శాంపుల్ ఉంటాయి, సో ఆ శాంపుల్ తీసుకొని మళ్ళీ నేను కంపెనీలకి ఆ రిపోర్ట్తో సహా ఇప్పుడు ఆ శాంపుల్స్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు అయితే మనం ఫస్ట్ యూనిట్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నేను రాకేష్ గారు వెళ్తున్నాం. అగ్గో హీరో గ్లాసెస్ పెట్టుకోవడానికి అనిపిస్తుంది. సో అదనమాట. ఇప్పుడు మనం దాదాపు శంషాబాద్ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడైతే ముందట ఉంటుంది, చూపిస్తాను. ఇంకా అది ఫస్ట్ యూనిట్, ఇంకో యూనిట్ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ యూనిట్ దగ్గర కొంచెం చిన్నగా చేస్తున్నాను అనమాట, ఇంకో యూనిట్లో పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఆ యూనిట్ పోయి మనం అయితే తీసుకొని శాంపుల్ తీసుకొని ఇంకెళ్దాం. యూనిట్ ఒకటి వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని ఉంటుంది కదా, సో ఇక్కడ ఒకటి ఉంటుంది, కనిపిస్తలేదు, చూపిస్తాను మన దగ్గర ఆ నుంచి కనిపిస్తుంది, చూద్దాం. సో మనం ఇంకో యూనిట్ ఉందని చెప్పినాం కదా, సో ఇదన్నమాట. ఇలా ఉంటుంది. ఇది క్లోజ్ సిస్టమ్, మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది అనమాట. ఇది చేయబట్టి చాలా ఇయర్స్ నుంచి చేస్తారు కాబట్టి ఇలా ఉంది. సో చాలామంది అడిగేది ఏంటంటే, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయాలో బ్లాక్ అండ్ తీసుకుని పోరు, మంచి మంచి కలర్స్ ఉన్నాయి, ఇంకా వేరే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, సూపర్ కలర్స్ ఉన్నాయి అంటారు. నాకైతే బ్లాక్ కావాలని నేను ఆర్డర్ ఇచ్చి 3 months దాకా వెయిట్ చేసి మరీ ఏ కలర్ కోసం తీసుకున్నా. సో ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి, అంటే ఈ కలర్లో ఈ బండి సూపర్గా అనిపిస్తుంది, మస్తు ఉంటుంది అనమాట. సో నాకు ఇష్టం కాబట్టి నేను 3 months ఆగి తీసుకున్నా. సో ఈ బండి గురించి అది చెప్పడం అయితే అసలు తక్కువ ఏం లేదు. అన్ని బైకుల కన్నా ఇది బెస్ట్ అని చెప్పుకుంటాను నేనైతే, ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి నేను బెస్ట్ అని చెప్తా. మళ్ళీ ఒక్కటి ఏంటంటే రీసెంట్గా చిన్న సౌండ్ వచ్చి అది కానీ ఎందుకు వచ్చిందంటే, మన సర్వీసింగ్ ఇచ్చినప్పుడు మంచి వాళ్ళు రిపేరింగ్ కరెక్ట్ చేయక, లేకపోతే మంచి టెక్నీషియన్స్ లేక దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి తప్ప దీనికైతే ఏ ప్రాబ్లం లేదు. సింగిల్ హ్యాండ్ నేను ఒక్కనే నడుపుతా, ఎవరు కూడా తీసుకోడు, ఎవరిని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎవరిని ఎక్కించుకొని ఎవరిని ఎక్కువ అది చేయను. సో ఇది నేను ఒక్కనే సింగిల్ హ్యాండ్ తోటి ఇప్పటికైతే 25,000 తిరిగింది అంతే. సో ఇదనమాట. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్దాం. ఇంటికాడ ఇంకేమేమి పనులు ఉన్నాయి, ఇంటికి వెళ్ళి టీ అయితే తాగాలి. ఇంకా అయితే ఆజియోలో నేను ఒక ట్రాక్ అయితే బుక్ చేసిన, అదైతే ఇప్పుడు వచ్చింది, చింపిన, ఓపెన్ చేయలే ఇంకా ఇంకేసి తీసేసిన. ఆల్రెడీ ఈ బ్రాండ్ వాడుతున్నా, టీ షర్ట్ కూడా అదే. సో ఈ బ్రాండ్ వాడుతున్నా కాబట్టి నైట్ ప్యాంట్ ఆల్రెడీ మన దగ్గర కూడా ఉంది ఇంకోటి. సో ఇప్పుడు నేను వేసుకుంది కూడా అదే, బాగుంటుంది కాబట్టి ఇది ఆర్డర్ చేసిన. చూడొచ్చు, ఇది వచ్చిందా. ఇది వచ్చేసి ఇది ఎంత కాస్ట్ అంటే 612 పడ్డది నాకైతే. 600 ఏమో ఇది కాస్ట్, 12 రూపీస్ ఏమో డెలివరీ ఛార్జెస్ లాగా అట్లా తీసుకున్నాను అనమాట. 600 ఇది. మనకు ఒక ట్రాక్ ఒకటైతే చినిగిపోయింది, సో దానికోసమని ఇంకో ట్రాక్ బుక్ చేసుకున్నాం, ఇవాళ వచ్చేసింది. సో ట్రాక్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది, జీన్స్ ఇవన్నీ వాడకన్నా ఈ ట్రాక్లు అయితే బాగుంటాయి. ఇప్పుడైతే మనం కొన్ని పాలు తాగుదాం. ఇంకా మా అమ్మ నాకు చేసి పెట్టింది ఏంటంటే పాలు ప్లస్ వడలు.
రోజు ఏదో ఒకటి ఉంటుందని చెప్పిన ఇలా ఉంటూనే ఉంటుంది. నేను ఏంటంటే కంప్లీట్ బయట వాతావరణం అయితే గాలి వస్తుంది బాగా. మమ్మల్ని అయితే వచ్చేసింది. ఇప్పుడైతే చూద్దాం ఏమేమి తెచ్చింది ఏం కదా అయితే ఒకసారి చూద్దాం. గణపతి ఎంత ఉంటుందో తెలియదు. చీరలు కొనుక్కొచ్చింది. చీరలు బొమ్మ నచ్చినట్టు బొమ్మ కొనుక్కొచ్చింది. ఏనుగు బొమ్మ. సో వీళ్ళందరూ అది చూస్తుంటే మనకేమో ప్రసారం లడ్లు ఇవి ఇవి ఇంకా ఇవి కూడా తినేటి అని అంట. ఇవి ఇవి బొట్లు ఇవి అవి ఇంకా చాలా ఉన్నాయి లడ్లు. మెయిన్లీ మనకేం తిని కావాలి కాబట్టి ఫస్ట్ మనం తినేటి అట్లా అనమాట. ఇది అన్ని ఇవన్నీ ఉన్నాయి. చీరన్నారా? నాకేం కొనుక్కొచ్చినావు అంటున్నా. ఇక చీరలు వేసుకుంటా. గణపతి నాకు ఒక్కని కోసం గణపతి. కాళీపాకనా? కాళీపాక నుంచి గణపతి కొనుక్కొచ్చిన నా కోసం. లింగం అవన్నీ తెచ్చింది. ఏ కనబడితే అవి పట్టుకొచ్చింది. ఇక మా ఏంటి అన్ని అన్నం ఎందుకు కొనుక్కొచ్చినాయి? నీకోసమా వాళ్ళకని ఇస్తావా? అవి నీకోసమా వాళ్ళకి వాళ్ళకని ఇస్తావా? బాగానే ఉన్నాయి చీరలు. అన్నీ మంచిగా ఉన్నాయి. సో మనం తిండి చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉప్పలు ఇది స్వీటు లడ్లు ఇది నేను ఇప్పుడే తిని వాడేసిన. ఇవి కూడా నేనే ఇవన్నీ తిని మనకి అనమాట. ఇది కూడా బెస్ట్ బిఫోర్ 15 days అని ఇచ్చింది. ఇది లడ్డు. లడ్డు ఇంకా చాలా ఉన్నాయి లడ్లు. లడ్లే ఈ లడ్లు ఏడ తీసుకున్నావే? తిరుపతి యాదగిరి దగ్గర. తిరుపతి ఇవి ఇంత ఖరాబ్ అయితే మరి ఖరాబ్ కావా తీసుకొని పెట్టుకుంటే? ఇవి అన్ని లడ్లో ఉన్నాయి. ఇది ఈ కవర్లా ఖరాబ్ అవుతాయి. ఇవి ఏంటంటే అప్పుడే 2 days ఉంటాయి, తీసేయాలి. తమిళనాడు మొత్తం. ఇది ఎక్కువ టేస్ట్ ఉంటుంది. సో అరవాణ ప్రసారం అంట ఈ పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర. శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర అరవాణ ప్రసారం. ఇవి 2 బాక్సులు తెచ్చింది. ఇదొక బాక్స్, ఇదొక బాక్స్. ఇంకా ఇవేమో తెచ్చింది. కీ చైన్లు తెచ్చింది. ఇగో ఇవి ఇప్పుడైతే మా డోర్కైతే అవి వేసాం. అవి ఇంకేమో తెచ్చింది. ఇంకా మస్తు ఉన్నాయి. సో తిరుపతిలో స్మెల్ బాగా వస్తాయని అగరబత్తులు తెచ్చింది ఆడికి. ఈడ కూడా ఉన్నాయి ఇంకా ఖరాబ్ అయినాయి తీసుకొచ్చి. ఈడ ఇంకేమో తెచ్చింది. ఇంకా మస్తు దేని ఫోటోలు తెచ్చింది.
అవి ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద ఫోటోలు ఏడబెట్టినా కూడా ఏడబెట్టినా వాళ్ళ తీసి ఏడు ఇంకా ఫొటోస్. రామేశ్వరం గుండి చేపించుకుంటే ఎట్లా ఉంది గుండి చేపించుకుంటే ఒక దమలాను సేమ్ ఒక ఎట్లుంటుందో అట్లా ఉంది. ఇంక ఈ అద్దాలు పట్టుకొచ్చింది ఈడొకటి ఈడొకటి ఉంది. ఇంకా అద్దం ఇన్ని అనం ఎందుకు ఏమో తెలియదు. చిన్న ఫోటోలు ఆ ఫోటోలు పెట్టా అంట. మధ్యలో అయితే రాకేష్ గారు తెలిసిండు. వాడైతే ఇక్కడ పల్లెక్కడ టీ బంక్ అని ఒకటి ఉంటుంది. సో టీ తాగి పోదామా అని చెప్తే సరే టీ అనేసి ఆయన ఇప్పుడు చూపిస్తా. వాడేమో ఎంకుండు ఆడ కూర్చుండు. ఇప్పుడైతే మనం చూపిస్తాం.